హాయ్ ఎవ్రీవన్, నేను ఎంటీవీ కుమార్, ఆదిత్య ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్. మాది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది 3-phase స్మార్ట్ స్టార్టర్ అండ్ జిఎస్ఎం. సో మీరు కంపల్సరీ ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే పార్ట్ 1లో మీరు చూసారు కదా, హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా ఓవర్లోడ్ అయినా సరే మోటార్ని స్టాప్ చేసి సేఫ్ సైడ్లో ఉంచి మన మొబైల్కి అలర్ట్స్ అన్ని మీరు చూసారు కదా. అట్లాగే ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్, ఏ ఫేజ్ పోయినా కానీ రికవరీ అయినా కానీ మీకు ఎట్లా ఫంక్షన్ అయిందో కూడా మీరు చూసారు. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇండస్ట్రీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఫార్మ్ హౌసెస్లో ఏమవుతుందంటే మోటార్ ఒక చోట ఉంటుంది, ట్యాంక్ వేరే చోట ఉంటుంది, సంపు అట్లాగే మరో చోట ఉంటుంది. సో ఈ డివైస్ నుంచి ట్యాంక్ దగ్గరికి, సంపు దగ్గరికి వైర్లు లాగాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అది 1 కిలోమీటర్ ఎక్కడో ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వైర్లెస్ వాటర్ లెవెల్ కంట్రోలర్తో పాటు మొబైల్ మానిటరింగ్ ఇచ్చామన్నమాట. మీకు యాప్లో చూసుకోవచ్చు ట్యాంక్లో వాటర్ ఎంత లెవెల్స్ ఉన్నాయి, సంపులో ఎంత వాటర్ లెవెల్ ఉందనేది మీరు క్లియర్గా మొబైల్లో చూసుకోవచ్చు. ఈ ఫంక్షనాలిటీ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం మొబైల్లో సెట్టింగ్ చేసాము. యూజర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ట్యాంకు, సంపు కనిపించట్లా. యూజర్లోకి వెళ్ళి డివైస్ యొక్క సిమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి కింద ట్యాంకు, సంపు హైడ్ ఉంది. దాన్ని మనం షోలో పెట్టుకుని సేవ్ చేసినట్లయితే బ్యాక్కి వెళ్ళినట్లయితే మనకి ట్యాంకు, సంపు రెండు మనకి చూపిస్తుంది. ట్యాంకులో ఎంత వాటర్ ఉంది, సంపులో ఎంత వాటర్ ఉంది అనేది మనకి క్లియర్ గా చూపిస్తుంది. అట్లాగే డివైస్ లో కూడా మనకి 4 లెవెల్స్ ఉంది. 25%, 50%, 75%, 100%. సంపులో కూడా 50%, 75%, 100% ఉంది. అట్లాగే మన యాప్ లో కూడా మీకు క్లియర్ గా కనబడుతుంది సంపులో ఎంత వాటర్ ఉంది, ట్యాంకులో ఎంత వాటర్ ఉన్నది అనేది. ట్యాంకు ఫుల్ ఉంది, సంపు ఫుల్ ఉంది. ఇప్పుడు ట్యాంక్ లో 100% సెన్సార్ కన్నా వాటర్ తగ్గింది అనుకోండి, డివైస్ లో ఆటోమేటిక్ గా మీరు చూసారు కదా 100% వాటర్ లెవెల్ తగ్గింది. అట్లాగే మన యాప్ లో కూడా 100% వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది. చూసారు కదా, ట్యాంక్ లో మనకి 75% వాటర్ అనేది ఉంది, 100% వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది. వాటర్ ట్యాంక్ లో ఓన్లీ 75% ఉంది. మన డివైస్ లో కూడా చూసారు కదా ఓన్లీ 75% వాటర్ ఉంది. అట్లాగే మీకు డివైస్ లో మనకి 75% కన్నా వాటర్ తగ్గింది కాబట్టి మనకి 2 లెవెల్స్ చూపిస్తుంది, 25%, 50%. అట్లాగే మన యాప్లో కూడా చూడండి 25%, 50% వాటర్ చూపిస్తుంది. ఎందుకంటే 75% కన్నా తగ్గింది వాటర్. ఇప్పుడు డివైస్లో చూడండి ఓన్లీ 50% కన్నా వాటర్ తగ్గుతుంది. సో చూసారు కదా, డివైస్లో 50% కన్నా వాటర్ తగ్గింది. అట్లాగే మన యాప్లో కూడా మనకి 25% వాటర్ లెవెల్ చూపిస్తుంది, డివైస్లో కూడా 25% వాటర్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి 25 కన్నా వాటర్ తగ్గితే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి డివైస్ మనకి ఇన్ఫర్మేషన్తో పాటు, అలర్ట్తో పాటు కాల్ కూడా చేస్తుంది. ఇక్కడ మనకి ట్యాంక్ లెవెల్ అనేది ఎంటీ చూపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, కాల్ కూడా వచ్చింది. సేమ్ టైం మనకి ట్యాంక్ ఎప్పుడైతే ఎంటీ అయ్యిందో ఆటోమేటిక్గా మనకి పంప్ ఆన్ అయిపోయింది. సో ఎంటీ ఎప్పుడైతే అయిందో ట్యాంకు మనకి పంప్ కూడా ఆన్ అయ్యి మన రొటేషన్ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ సేమ్ టైం అలర్ట్స్లో కూడా పంప్ ఆన్ చూపించింది. ఇప్పుడు ఇన్ కేస్ ఈ టైంలో మనకి సంపు ఖాళీ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, సంపులో ఉన్న ఫుల్ అనేది తగ్గుతుంది. మనకి మీరు డివైస్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, సంపులో ఫుల్ లెవెల్ అనేది తగ్గింది. అట్లాగే మన యాప్లో కూడా చూసినట్లయితే ఓన్లీ 2 లెవెల్సే ఉన్నాయి, వాటరు 1 లెవెల్ తగ్గింది. ఇప్పుడు సెకండ్ లెవెల్ కూడా తగ్గితే, అంటే 75% కన్నా వాటర్ తగ్గంగానే డివైస్లో మనకి సెకండ్ లెవెల్ కూడా తగ్గింది సంపులో. ఇప్పుడు యాప్లో కూడా చూడండి మనకి 75% లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. అంటే సంపులో ఒకే లెవెల్ ఉంది. మన డివైస్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే సంపు లొకేషన్లో ఒకే లెవెల్ ఉందన్నమాట. ఇప్పుడు సంపు ఎంటీ అయితే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అది ఎట్లాగో చూద్దురు కానీ. సో డివైస్లో చూడండి ఆటోమేటిక్గా మనకి సంపు కంప్లీట్గా ఎంటీ అయిపోయింది, ఆటోమేటిక్గా మోటార్ కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు యాప్లో కూడా ఎప్పుడైతే ఎంటీ అయ్యిందో ఆటోమేటిక్గా మోటార్ స్టాప్ అయిపోయి మనకి కాల్ కూడా వస్తుంది. ఎందుకంటే సంపు కూడా ఎంటీ అయిపోయింది అని. చూసారు కదా, సంపు ఆటోమేటిక్గా ఎంటీ అయిపోయింది, పంప్ ఆఫ్ అయ్యింది, ఆటోమేటిక్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కాల్ కూడా వస్తుంది. సో సంప్ ఎంటీ అయినట్టు కాల్ కూడా వచ్చింది. ఇప్పుడు సంపులో మళ్ళీ వాటర్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా 2 లెవెల్స్ రాగానే మళ్ళీ మోటార్ని ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకొని మనకి నోటిఫికేషన్ వస్తుంది, యాప్లో అప్డేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కాల్ కూడా వస్తుంది. అది ఎట్లాగనేది చూద్దురు కానీ. చూడండి, సంపులో ఆల్రెడీ 1 లెవెల్ వాటర్ వచ్చింది. నా సంపు ఆల్రెడీ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేసింది, డివైస్లో కూడా మనకి లో లెవెల్ వచ్చింది. సో అట్లాగే మన యాప్లో కూడా 1 లెవెల్ చూపిస్తుంది. చూసారు కదా, మనకి సంపులో 1 లెవెల్ వచ్చింది. అట్లాగే సెకండ్ లెవెల్ రాగానే పంపు ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్తో పాటు కాల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, సంపులో సెకండ్ లెవెల్ కూడా వాటర్ ఫిల్ అవబోతుంది.
చూడండి ఆటోమేటిక్గా మనకి సంప్లో సెకండ్ లెవెల్ వచ్చింది. డివైస్లో కూడా ఆటోమేటిక్గా మన యాప్లో కూడా అప్గ్రేడ్ అవుతుంది. మనకి సంప్లో 2 లెవెల్స్ ఎప్పుడైతే చూపించిందో పంప్ కూడా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా కాల్ కూడా వస్తుంది డివైస్ నుంచి. చూసారు కదా ఆటోమేటిక్గా మనకి పంప్ ఆన్ అయింది, కాల్ కూడా వచ్చింది. సో సంపులో ఫుల్ లెవెల్ రాగానే కూడా ఆటోమేటిక్గా మనకి డివైస్లో ఫుల్ అవుతుంది, సంపు లొకేషన్లో ఆటోమేటిక్గా మన యాప్లో కూడా ఫుల్ అనేది చూపిస్తుంది. చూసారు కదా డివైస్లో సంపు లొకేషన్లో మనకి సంపు ఫుల్ చూపిస్తుంది. అట్లాగే యాప్లో కూడా మనకి సంపులో ఫుల్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ట్యాంక్ మోటార్ రన్నింగ్లో ఉంది కాబట్టి ట్యాంక్ స్లోగా మనకి ఫిల్ అవుతుంటే లెవెల్స్ ఎట్లా చూపిస్తుందో చూద్దరు కానీ, డివైస్లో ఎలా చూపిస్తుంది మన యాప్లో ఎలా చూపిస్తుందో చూద్దరు కానీ. ఇప్పుడు ట్యాంక్లో 25% వాటర్ ఫిల్ అవ్వబోతుంది. డివైస్లో ఆల్రెడీ ఒక లెవెల్ వచ్చేసింది, 25% అనేది లెవెల్ ఉంది వాటరు. అట్లాగే మన యాప్లో కూడా 25% వాటర్ రాబోతుంది. చూసారు కదా యాప్లో కూడా ట్యాంక్ లొకేషన్లో 25% వాటర్ ఫిల్ అయినట్టు మనకు చూపిస్తుంది. ఇప్పుడు ట్యాంక్లో 50% లెవెల్కి వాటర్ రీచ్ అవ్వబోతుంది. చూసారు కదా డివైస్లో ఆల్రెడీ 50% వాటర్ రీచ్ అయింది. యాప్లో కూడా చూడండి ట్యాంక్ లొకేషన్లో మనకి 50% వాటర్ ఫిల్ అయింది. అట్లాగే ట్యాంక్ దగ్గర కూడా 75% వాటర్ ఫిల్ అవ్వబోతుంది. డివైస్లో చూడండి ఆల్రెడీ ట్యాంక్ 75% వాటర్ ఫిల్ అయింది. చూసారు కదా యాప్లో కూడా ట్యాంక్లో 75% వాటర్ ఫిల్ అయింది. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా మోటార్ని స్టాప్ చేసి మన మొబైల్కి నోటిఫికేషన్తో పాటు కాల్ కూడా వస్తుంది. చూడండి డివైస్లో ట్యాంక్ ఫుల్ అయిపోయింది, ఆల్రెడీ 100% వాటర్ రీచ్ అయిపోయింది ట్యాంక్లో. మన యాప్లో కూడా రాబోతుంది. ఎప్పుడైతే ట్యాంక్ ఫుల్ అయిందో ఆటోమేటిక్గా మోటార్ కూడా స్టాప్ అవుతుంది. ఇప్పుడు కాల్ కూడా రాబోతుంది. చూసారు కదా ట్యాంక్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా మనకు ఫుల్ అని చూపిస్తుంది, పంప్ ఆఫ్ అయిపోయింది, ఇక్కడ రొటేషన్ కూడా అయిపోయింది, మోటార్ తిరగడం కూడా అయిపోయింది, ఆటోమేటిక్గా మనకు కాల్ కూడా వచ్చింది. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిజైన్ చేసామండి. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇది వైర్లెస్ వాటర్ లెవెల్ కంట్రోలర్తో పాటు కంప్లీట్లీ GSM బేస్డ్ పంప్ కంట్రోలర్. ఇది ఇండస్ట్రీస్కి, పౌల్ట్రీ ఫార్మ్స్కి, ఫామ్ హౌసెస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రిమోట్ లొకేషన్స్లో ట్యాంక్ ఎక్కడో ఉంటుంది, మోటార్ ఎక్కడో ఉంటుంది, మోటార్ దగ్గరే మనం డివైస్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ట్యాంక్ వచ్చేసి రిమోట్ లొకేషన్లో చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేంజ్లో. సో ఆ లొకేషన్లో ఉన్నా సరే మన డివైస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇది ఫీల్డ్ సర్వే చేసి కస్టమర్కి చాలా యూస్ఫుల్గా డిజైన్ చేసామండి. ఇది డివైస్ యొక్క ఫంక్షనాలిటీ సేమ్ టైం యాప్ యొక్క ఫంక్షనాలిటీ కూడా చూసారు మీరు ఎట్లా అప్గ్రేడ్ అవుతుందో యాప్లో. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీరు ఇండియాలో ఏ మూల నుంచి అయినా సరే, ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీ యొక్క మోటార్స్ని సేఫ్గా ఆపరేట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మానిటర్ చేసుకోవచ్చు. ట్యాంక్ లెవెల్స్, సంప్ లెవెల్స్, మోటార్ కండిషన్స్ అన్ని మానిటర్ చేసుకోవచ్చు యాప్లోనే. మ్యాన్ పవర్ కూడా మీకు అవసరం లేదు ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల. ఇది ఒక ఎలక్ట్రానిక్ వాచ్మెన్ లాగా మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీ MTV కుమార్, ఆదిత్య ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్.